ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి, క్రెడిట్ స్కోర్ దేనికి తగ్గుతుందో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ మొదటిగా 1950లో అమెరికాలో ఇంట్రడ్యూస్ చేశారు. 2000 ఇయర్లో మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. మన ఒక క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని క్రెడిట్ స్కోర్ అనేది ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉంటాయి, వీటికి ఆర్బీఐ లైసెన్స్ ఉంటుంది. అలాగే బ్యాంక్స్ మళ్ళీ ఎన్బిఎఫ్స్తో ఇవి లింక్ అయి ఉంటుంది. మన ఒక క్రెడిట్ హిస్టరీ బేస్ చేసుకొని ఉంటుంది. ఎలా మన క్రెడిట్ స్కోర్ తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బ్యాంకుకి వెళ్ళి 50,000 లోన్ తీసుకున్నాడు. అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. ఏ ఆన్ టైంకి లోన్స్ రీపే చేస్తున్నాడు, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ కూడా టైం టు టైం పే చేస్తున్నాడు. ఏ ఒక్క ట్రాన్సాక్షన్స్ కూడా బాగున్నాయి, అంటే ఏ ఒక్క క్రెడిట్ స్కోర్ కూడా బాగుంటుంది. అలాగే బి అనే వ్యక్తి కూడా 50,000 లోన్ తీసుకున్నాడు, క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ బి అనే వ్యక్తి లోన్స్ ఆన్ టైంకి పే చేయట్లేదు, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్ కూడా టైం టు టైం కట్టట్లేదు. ఆటోమేటిక్గా బి యొక్క క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. ఫ్యూచర్లో ఏదైనా కొత్తగా లోన్ తీసుకోవాలన్నా లేకపోతే కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా కూడా ఏ అనే వ్యక్తికి ఈజీగా వస్తుంది, బి అనే వ్యక్తికి అసలు రాదనమాట. ఒకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే 1 lakh క్రెడిట్ కార్డు లిమిట్ ఉన్న కార్డు ఉంది అంటే 1 lakh కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఓవర్ లిమిట్ వల్ల క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. అలాగే చాలామంది మినిమం డ్యూ మాత్రమే కడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మనం ఒక క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వీడియోలో అసలు క్రెడిట్ స్కోర్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏమేమి వేస్ ఉన్నాయో నేను కంప్లీట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.